మత్స్యకారులంతా ఏకమవ్వాలి. రాష్ట్ర అధ్యక్షుడు అర్జున్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మత్స్యకార సంఘం తీర్మానం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకార ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సమైక్య సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మత్స్యకార కులాలైన వాడబజ్జి, పల్లె, బెస్తా, నెయ్యల, అగ్రికుల, క్షత్రియ, జాలరి మొదలగు మత్స్యకార కులాలకు చెందిన 14 ఉపకులాలు మత్స్యకారులంతా సమావేశంలో చర్చించిన విషయాలు, మత్స్యకారులంతా ఏకమవ్వాలని, ఐకమత్యంగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందిపుచ్చుకొని మత్స్యకార పిల్లలంతా బాగా చదివించి ఉన్నతి ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని, తద్వారా మత్స్యకారులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుండి రావలసిన వృత్తిపరమైనటువంటి పరికరాలు, వలలు, ఇంజన్లు, తెప్పలు, ఐస్ బాక్స్లు, అలాగే మత్స్యకార భరోసా లాంటి పథకాలన్నీ కూడా మత్స్యకారులు అందిపుచ్చుకుని వృద్ధిలోకి రాణించాలని, తద్వారా ఈ 14 కులాల మత్స్యకారులు ఐకమత్యంగా ఉండి ముందుకు సాగాలని, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార సంఘాన్ని బలోపేతం చేయాలని ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార రాష్ట్ర సంఘం అధ్యక్షులు నడికుదుటి అర్జున్, ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సమైక్య ప్రధాన కార్యదర్శి చింతకాయల ముత్యాలు, రాష్ట్ర మత్స్యకార నాయకులు మల్లేటి రాంబాబు, ఉత్తరాంధ్ర నాయకులు నెయ్యల కుల సంఘాల పాండురంగ, మురళీకృష్ణ, జిల్లా అధ్యక్షులు శ్రీకాకుళం జిల్లా నెయ్యల కుల సంఘాలు జిల్లా 14 కులాల దువ్వాడ గురునాథ్, ఉపాధ్యక్షుల టి సూర్యనారాయణ, ఎస్టీ సాధనా సమితి నెంబర్ చీకటి శ్రీరాములు, ఎస్టీ సాధనా సమితి జిల్లా కన్వీనర్ సాయి బలరాం, రమణ, చోడిపల్లి దేముడు, మైలపల్లి సింహాచలం, బర్రి చిన్నప్పన్న, సీనుబాబు తదితర మత్స్యకార నాయకులు పాల్గొన్నారు. నా పేరు నడకుదుటి అర్జున అండి. రాష్ట్ర మత్స్యకార సంఘానికి అధ్యక్షుడిగా నియమించబడ్డాను. మరి అలాగే మత్స్యకార సోదరులందరూ అలాగే జిల్లా కమిటీలు వేసుకుంటాకి ఈరోజు శ్రీకాకుళం వచ్చాము. మరి శ్రీకాకుళంలో చాలా మత్స్యకార సోదరులందరూ చాలా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మరి అలాగే ఏ విలేజ్ ఉన్నది అక్కడ శ్రీకూర్మం అనే గ్రామంలో ఫార్మా దీనిలో ఉంది, దాన్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు. మరి అదే తొందరలోనే ఆ విలేజ్కి వెళ్ళి ఒకసారి అక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటనేది చూసి పెద్దల దృష్టిలో పెట్టి, మరి అలాగే రాష్ట్ర మంత్రులు కోల్లి రవీంద్ర గారు, మరి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దృష్టిలో పెట్టి మత్స్యకారులు పడే ఇబ్బందులు ఇది అని చెప్పి, మరి అతి తొందరలోనే అచ్చెన్నాయుడు గారు మత్స్యశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మత్స్యకారులు పడే ఇబ్బందులు ఇది. ఈ గ్రామం మరి తరతరాల నుంచి కూడా స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఈ గ్రామంలో నివసిస్తున్నారు. మరి ఈరోజు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోమంటే ఎలా వెళ్తారు? అదొకటి. మరి అలాగే ఇదే శ్రీకాకుళం జిల్లాలో స్టార్ట్ అయినది. మరి అలాగే ఎస్సీ అన్నారు, తర్వాత ఎంబీసీ అన్నారు కాబట్టి ఈరోజే దాన్ని కూడా పెద్దలందరితో కూడా ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసి దాన్ని కూడా తొందరలోనే ఒక ఆలోచన చేసి దాన్ని పెద్దల దృష్టిలో పెడతామని చెప్పి ఈ సంఘం ద్వారా మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సంఘానికి ఉపయోగపడే విధంగా అన్ని వేళలా అందుబాటులో ఉంటామని చెప్పి సెలవు తీసుకుంటూ, మరి మత్స్యకారులందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో ఏ ఇబ్బంది ఉన్నా ఈ దృష్టికి తీసుకొస్తే, ఈ రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకొస్తే దాన్ని ఏదో రకంగా ఇబ్బందులు పడి దాన్ని అందరూ కూడా పెద్దల దృష్టిలో పెట్టి సంఘ సభ్యులు అందరం సమిష్టిగా పోరాడి ఈ మత్స్యకారుల జీవన విధాన మార్పుకి మా తోడ్పడతామని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సోదరులు. అందరికీ నమస్కారం. నా పేరు చింతకాయల ముత్యాలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సమైక్య. ఈ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా కమిటీలు వేయాలని చెప్పేసి అన్ని జిల్లాలు తిరుగుతూ ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు రావడం జరిగింది. శ్రీకాకుళంలో ఎన్జిఓ భవన్లో ఈ శ్రీకాకుళం జిల్లా సమావేశంలో భాగంగా ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్యలపై ఈ యొక్క మత్స్యకార సోదరులందరూ కలుపుకొని సమస్యలపై చర్చించడం జరిగింది. ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, ముఖ్యంగా మన మత్స్యకారి ముద్దుబిడ్డ ప్రీతమ నాయకులు రాష్ట్ర మంత్రులైనటువంటి కొల్లి రవీంద్ర గారు వారి దృష్టికి ప్రధాన సమస్యలు తీసుకెళ్లడం జరుగుతుంది. అయితే ఏదైతే సాంప్రదాయ మత్స్యకారులు ఉన్నారో ఈ రాష్ట్రంలో 14 కులాలు 14 తెగలుగా ఉన్నటువంటి మత్స్యకార కులాలు, ముఖ్యంగా ఈ శ్రీకాకుళం ప్రాంతంలో ముఖ్యంగా వాడబల్లి సామాజిక వర్గం అధికంగా ఉంది. తర్వాత
అగ్నికుల క్షత్రియ, పల్లి, జాలరి, అలాగే కండ్ర, నెయ్యిల ఈ కులాలన్నీ కూడా ఈ కుల నాయకులతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడమైంది. ఈ కులానికి ఒక్కరిద్దరు చొప్పున ఈ జిల్లా కమిటీ కూడా వేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మత్స్యకార ఉపకులాలైనటువంటి 14 కులాల మత్స్యకారులను కూడా సంఘటితం చేసి గ్రామస్థాయి నుండి ఈ సంఘాన్ని బలోపేతం చేసి గ్రామస్థాయి నుండి సమస్యలు ఐడెంటిఫై చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, అందులో భాగంగా ఈ సంవత్సరం జరగబోయే నవంబర్ 21 ప్రపంచ మత్స్యకార దినోత్సవం నాడు విజయవాడలో రాష్ట్ర సదస్సు లక్షలాది మంది మత్స్యకారులతో చేయడం జరుగుతుంది. ఆనాటికి రాష్ట్రమంతా పర్యటించి గ్రామస్థాయి నుండి కమిటీలు వేసి గ్రామస్థాయి నుండి జనాలని సమీకరించి ఈ యొక్క సమస్యల్ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం ధ్యేయంగా ఈ సంఘం పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాను.